హాయ్ అమ్మా నాన్నలు. కొంతమంది పేరెంట్స్ రాస్తున్నారు, మా పాప లేదా బాబు మాట వినట్లేదు, ఏం చెయ్యాలి అని. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎవరి మాట వింటాం, ఎందుకు వింటాం? మనకి కొద్దో గొప్ప అవగాహన ఉన్న విషయం గురించి అయితే ఆ వ్యక్తి చెప్పేది న్యాయంగా, శాస్త్రీయంగా, లాజికల్గా అనిపిస్తే వింటాము. లేదా మనకి అసలు తెలియని విషయం అయితే ఆ చెప్పే వ్యక్తి పట్ల అపారమైన నమ్మకం ఉంటే వింటాము కదా. సేమ్ మన పిల్లలు కూడా అంతే. మన మీద నమ్మకం, ఇంకా మనం చెప్పే విషయంలో నిజాయితీ ఉంటే వింటారు. మనం కన్నాం కాబట్టి, పెద్దోళ్ళం కాబట్టి నమ్మాలి అంటే అది న్యాయం కాదు కదా. సో అది మాత్రమే మన రీజనింగ్ అయితే ఖచ్చితంగా వినరు. మరి నమ్మకం ఎలా ఏర్పడుతుంది అంటే లాజిక్. అరటిపండు తింటే మంచిది తిను అని హుకుం జారీ చేయకుండా, అరటిపండు ఎంత మంచిదో తెలుసా, ఇది తింటే అంటూ అరటిపండు మనకి ఎలాంటి మేలు చేస్తుందో 1కి 10 సార్లు చెప్పి, ఇదిగో నేను కూడా తింటున్నాను చూడు అని లాజికల్గా మాట్లాడి మనం కూడా పాటిస్తే ఖచ్చితంగా వింటారు. అలానే ఇంట్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు అసలు ఆ తప్పు ఎందుకు జరిగింది అనేది పిల్లలతో కలిసి విశ్లేషించుకోవడం, అందులో మన తప్పు ఉంటే తప్పుని ఒప్పుకొని అపాలజీ చెప్పడం, ఆ తప్పును సరిదిద్దుకునే ప్రాసెస్లో ఇంట్లో ఉన్న అందరి ఒపీనియన్స్ తెలుసుకొని హౌ టు రిజాల్వ్ ద ప్రాబ్లం అని ఒక ప్లాన్ వేసుకోవడం, అలానే నిజం మాట్లాడటం, ఫ్రీడమ్, సమానత్వం, ప్రామిస్ నిలబెట్టుకోవడం, ఇవన్నీ జరిగితే పిల్లలు మన మాట వింటారు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్.